హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి స్టేట్కి డిప్లొమా ఉద్యాన డిప్లొమా కోర్సుల ప్రవేశం కొరకు కౌన్సిలింగ్ తేదీల ప్రకటన. ఓకే, ఎవరైతే హార్టికల్చర్ డిప్లొమా 2 years కోర్స్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేసింది. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2018-2019 సంవత్సరానికి గాను 2 సంవత్సరాల హార్టికల్ డిప్లొమా కోర్సు కొరకు దరఖాస్తులు స్వీకరించబడినవి. ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించి గ్రేడ్ పాయింట్స్ అనుసరించి, ఓకే, గ్రేడ్ పాయింట్ యావరేజ్ బేస్ చేసుకుని అభ్యర్థులను కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. ప్రాంతాల వారీగా, కేటగిరీల వారీగా కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో మీ ఏరియా, ఏయూ, ఎస్పీయూ, యూనివర్సిటీ బేస్లో చూసుకొని మీ కౌన్సిలింగ్ డేట్స్, మీ జీపీఏ బేస్ చేసుకుని 10th class జీపీఏ డేట్స్ చూసుకున్నట్లయితే 24/7/2018 జూలై 27న మంగళవారం మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 AM అందరూ అంటే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ అంటే అన్ని క్యాస్టులు అనమాట. ఓకే, ఓపెన్ కాంపిటీషన్ టైప్. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో 10.0 నుండి 9.0 వరకు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో 10.0 నుండి 9.0 జీపీ. ఓకే, మార్నింగ్ ఇది. ఆఫ్టర్నూన్ 2 PM 8.9 నుండి 7.8 జీపీ వరకు, అలాగే 8.9 నుండి 7.8 జీపీ వరకు. ఇది 24. ఆంధ్ర యూనివర్సిటీ పరిధి వేరుగా ఇచ్చారు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వేరుగా ఇచ్చారు. అలాగే 25 జూలై 2018 చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM 7.7 నుంచి 4.7 జీపీఏ వరకు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చూసుకున్నట్లయితే 7.7 నుంచి 4.7 జీపీఏ వరకు. ఇది మార్నింగ్. ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే పిహెచ్, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎక్స్ మ్యాన్, క్యాప్, డిఫెన్స్, స్పెషల్ కేటగిరీ అందరూ 25 బుధవారం మధ్యాహ్నం 2 PM తర్వాత అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అన్ని క్యాస్ట్ వారు అటెండ్ అవ్వచ్చు, క్యాస్ట్ వైజ్ ఏం లేదు, ఓపెన్ కాంపిటీషన్. ఓకే, మీకు ఈ డీటెయిల్స్ వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. www.drysr.edu.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు చూడవచ్చు. అలా మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా మీరు పెట్టారు, అది ఎలా చూడాలో చూపిస్తాను. అలాగే మీకు సర్టిఫికేట్స్ ఏమేమి ఇవ్వాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఎస్ఎస్సి మార్క్స్ మేము 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల నుండి స్టడీ మరియు ప్రవర్తన సర్టిఫికేట్, స్టడీ కండక్ట్ అండ్ ఎస్ఎస్సి, టీసీ, కుల ధృవపత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, స్థానికత రెసిడెన్సీ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ అయితే మీకు స్పెషల్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా సబ్మిట్ చేయాల్సింది. 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఓకే, పైన తెలిపిన సర్టిఫికేట్స్ అన్నీ 2 సెట్లు జిరాక్స్ కాపీస్ సహా నిండిత ఫీజుతో కౌన్సిలింగ్కి హాజరు కావాలి. ఓకే, ఇక్కడ ఫీజు అయితే కౌన్సిలింగ్ మెన్షన్ చేయలేదు, కౌన్సిలింగ్లో మేబీ చెప్పచ్చు. ఓకే, కౌన్సిలింగ్ జరిగే స్థలం వచ్చి ఎగ్జామినేషన్ హాల్, ఉద్యాన కళాశాల, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఏదైతే మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ హాల్లో మనకి ఈ 24-25 జూలైన మీకు డిప్లొమా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎలిజిబిలిటీ అండ్ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ చూసుకుందాము. ఇది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ డిప్లొమా హార్టికల్చర్ కోర్స్. అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు, అప్లికేషన్స్లో ఎలిజిబుల్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఓకే, లిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ర్యాంక్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ నేమ్, అడ్రస్, సెక్స్, డేట్ ఆఫ్ బర్త్, ఏరియా, కేటగిరీ, టోటల్ జీపీఏ. ఓకే, ఈ బేస్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ వీళ్ళందరూ మీకు ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు మాత్రం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి అర్హులు. అలాగే నెక్స్ట్ లాస్ట్లో చూసుకున్నట్లయితే ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఇచ్చాడు. ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా లిస్ట్ ఆఫ్ నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ డిప్లొమా హార్టికల్చర్ కోర్సెస్ 2018-19 కూడా మీరు లాస్ట్లో చూడవచ్చు ఇదే పీడిఎఫ్లో. అలాగే టోటల్గా మనం చూసుకున్నట్లయితే టోటల్గా 1241 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చాడు. లాస్టింగ్ 4.7 జీపీఏతో ఉంది. నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ చూసుకున్నట్లయితే 34 మెంబర్స్ వరకు ఉంది. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లిస్ట్లో లేకపోతే ఇక నాన్ ఎలిజిబిలిటీలో ఉందేమో చెక్ చేసుకోవచ్చు. మీకు ఎందుకు అది ఎలిజిబిలిటీలోకి తీసుకోలేదు అప్లికేషన్ కూడా మీకు రిమార్క్స్ కూడా ఇచ్చాడు. నో డీడీ, స్టడీ ఇన్ మున్సిపాలిటీ ఏరియా, ఇన్కరెక్ట్ డీడీ అడ్రస్, ఇలా. సో ఇది రిజెక్టెడ్ లిస్ట్ వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి
ఛాన్స్ లేదు. అలాగే వెబ్సైట్ డీటెయిల్స్ చూసినట్లయితే వెబ్సైట్ ఇలా ఉంటుంది మీకు. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ నుంచి.